హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ సెలవులకు సంబంధించిన డేట్లు వచ్చేసాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ప్రకటించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 జనవరి 10వ తారీఖు నుంచి 18వ తేదీ వరకు అనగా మొత్తం 9 రోజుల పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 19వ తారీఖున పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇంకా తెలంగాణలో జనవరి 10వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ సుదీర్ఘ సెలవుల నేపథ్యంలో చాలా కుటుంబాలు తమ సొంత ఊళ్ళకు వెళ్ళి బంధువులతో కలిసి పండుగ జరుపుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో బస్సులు, రైలు రిజర్వేషన్లు ఇప్పుడే ఊపందుకున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసే తర్వాత కూడా జనవరిలో మరిన్ని సెలవులు రానున్నాయి. ఎగ్జాంపుల్గా జనవరి 23వ తారీఖున వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.